పరమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన దేవాది దేవుడు మీకు అనుగ్రహించిన వాక్కు, ఇదివరకు మీరేమియూ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us. Until now you have asked nothing in my name. Ask and you will receive, that your joy may be full. దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. చూడండి, మహోన్నతుడైన దేవాది దేవుడు ఈ దినాన మీకు అనుగ్రహించిన వాక్కు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని తండ్రి చిత్తానుసారముగా మన జీవితంలో మనము ఉన్నతమైన ఆశీర్వాదములను పొందుకొనాలని దేవుని చిత్తమై ఉంది. అంటున్నారు దేవాది దేవుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఏ విధముగా అడగమంటున్నారండి? ఇదివరకు మీరేమీయూ నా పేరట అడగలేదు. ఏమిటట? ఇదివరకు ఏమీ కూడా ఆయన పేరట అడగలేదట. అందుకని ఇప్పుడు నా పేరట మీరు తండ్రిని అడగండి. అడిగినట్లయితే మీకు తప్పకుండా వాటిని అనుగ్రహిస్తారు అని మీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రియమైన నేస్తమా, దేవుని సన్నిధిలో నీవు చేస్తున్న ప్రార్థనలు, నీ యాచనలు, నీ సమస్త సమస్యలు కూడా దేవాది దేవుడు చూచి ఉన్నారు. ఈ దినాన్ని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. నీ జీవితంలో నీవు కోరుకుంటున్న ఆశీర్వాదం ఏమిటో నీకు తెలియాలి. ఇహ సంబంధమైన ఆశీర్వాదముల, పర సంబంధమైన ఆశీర్వాదముల. నీవు ఈ భూమి మీద ఉన్నంతకాలము కూడా నీ జీవితమును నీ దేవునికి ఇష్టము ఉండునట్లుగా, ఆయన చిత్తానుసారముగా కొనసాగించడానికి మొదట ప్రయత్నము చెయ్యి. నీవు చేసే ప్రతి ప్రయత్నమందు కూడా దేవుని వాత్సల్యత నీకు తోడుగా ఉంటుంది. ఈ భూమి మీద మనిషికి ఏమి అవసరమో దేవాది దేవుడు ఆల్రెడీ అనుగ్రహించి ఉన్నారు. సమస్తమును నీకు ఆయన చిత్తములో ప్రసాదించి ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదమందు కూడా నీవు కృతజ్ఞతను కలిగి ఆనందించే జ్ఞానమును సంపాదించుకోవాలి. నీవు మొట్టమొదట ఆశించాల్సింది ఏమిటి అంటే, దేవునికి ఇష్టనుగా జీవించడానికి, ఆయన సంకల్పములో బ్రతకడానికి, ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడాలని కోరుకోవాలి. ఉన్నతమైన ఆశీర్వాదములపై నీవు మనస్సు నిలిపినట్లయితే ఈ భూమి మీద ప్రతి ఆశీర్వాదమును కూడా దేవాది దేవుడు నీకు తప్పక అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకంటే ఒకానొక దినం వస్తుంది, ఆ దినమును గూర్చి మీరు చాలా జాగ్రత్త పడి ఉండవలను. పర సంబంధమైన ఆశీర్వాదము, నిత్యజీవ సంబంధమైన ఆశీర్వాదమును నువ్వు మనస్ఫూర్తిగా కోరుకో. నీ దేవాది దేవుని నీవు ఆ విధముగా కోరుకున్నట్లయితే నీకు సమస్త ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహిస్తారు. నీవు పైనున్న వాటి మీద మనస్సు ఉంచాలి. పర సంబంధమైన ఆశీర్వాదముల మీద నీవు మనస్సును లగ్నము చేయాలి. ఎందుకంటే నీ ఆలోచన విధానము, నీ మనస్సు, నీ ఇచ్ఛ, నీ కోరిక ఏ విధంగా ఉంది అనేది నీ దేవునికి తప్పకుండా తెలుస్తుంది. గనుక నీవు ఇష్టానుసారముగా మనస్ఫూర్తిగా దేవుని చిత్తమును జరిగించుటకు నీవు సంకల్పించుకోవాలి. ఇష్టానుసారముగా అంటే ఇష్టతతో దేవుని ఆజ్ఞానుసారముగా జీవించడానికి నీవు సంకల్పించుకున్నట్లయితే నీ జీవితంలో నీవు ప్రతి ఆశీర్వాదమును తప్పక పొందుకుంటావు. దేవాది దేవుడు తప్పక నీకు అనుగ్రహిస్తారు. గనుక నా పేరిట ఏమి అడిగినా మీకు ఆయన తప్పక అనుగ్రహిస్తారు. కాబట్టి మీరు అడిగేదానిని చాలా జాగ్రత్తగా అడగండి. ఇదివరకు నా పేరట మీరు అడగలేదు అని గ్రంథము సెలవిస్తూ ఉంది. మీరు ఎవని పేరట అడుగుతున్నారో చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. కుమారుని పేరట మాత్రమే తండ్రి నుండి ఆశీర్వాదములు, కుమారుని పేరట మాత్రమే నిత్య జీవము.
కుమారుని ద్వారా మాత్రమే మానవాళికి రక్షణ. కనుక కుమారుడు లేకుండా నీ జీవితంలో నీకేమీ లేదు. తండ్రి సమస్తమును కూడా కుమారుని యందు దాచి ఉంచి కుమారుని మన కొరకు అర్పణగాను బలిగాను అప్పగించారు. కాబట్టి దేవుని చిత్తములో నీవు బ్రతకాలి అంటే, దేవుని సంకల్పము నీలో నెరవేరాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదములు నీవు సంపూర్ణముగా పొందుకోవాలి అంటే, కుమారుని నామము పేరట మాత్రమే నీవు దేవునిని ప్రార్థించవలను, అడగవలను, వేడుకొనవలను. తండ్రిని మీరు ఏమి అడిగినా, అదే కదా చెప్తున్నారు 23వ వచనములో, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరిని అడగాలటండి? తండ్రిని అడగాలట. ఎవరి పేరట అడగాలటండి? కుమారుని పేరట. గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇవి ఎవరి సొంత మాటలు కాదు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన చెప్పిన మాటలు మనకి పరిశుద్ధాత్మ ద్వారా దేవాది దేవుడు మన కొరకు లిఖించి ఉంచిన పరిశుద్ధ గ్రంథమందలి ఉన్న వాక్యములను మనము ధ్యానిస్తూ ఉన్నాము. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రియమైన నేస్తమా, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీరు అడుగుడి, మీకు అవి దొరకును. దేవాది దేవుడి దినాన్ని మీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. అడగండి, జ్ఞానయుక్తముగా అడగండి. ఏవి శాశ్వతమైనవో, ఏవి ప్రధానమైనవో మీరు తెలుసుకొని అట్టి రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు తప్పక ఇస్తానని వాగ్దానము చేసిన దేవుడు తప్పక మీకు సమస్త ఆశీర్వాదములను అనుగ్రహిస్తారు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంటుందండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. గనుక కుమారుని నామమందు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నతమైన ఆశీర్వాదములను పొందుకోవాలి. ఈ దినాన్న ప్రియమైన నేస్తమా, దేవాది దేవుడు నీకు ప్రత్యేకముగా ఇస్తున్న వాక్కు ఏమిటి అంటే, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడుగుడి, మీకు దొరకును. దేనినైతే మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా కోరుకుంటూ ఉన్నారో దానిని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. విరిగి నలిగిన హృదయముతో, వినయమైన మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదములు మీరు తప్పక పొందుకొందురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందు సింహాసనాసనుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము. తండ్రి, మేమేమి ఉన్నాము కేవలం అది మీ ఉచిత కృపన్నది. అందుని బట్టి మీకు వందనములు రాజా, జీవాధిపతి. ఈ దినము వాక్య భాగము కొరకు ఏ బిడ్డలైతే విశ్వాసముతో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి పక్షమందు మీరు ఉండండి తండ్రి. వారి జీవితంలో వారి సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీరే ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించండి. మేలుకరముగా వారి జీవితములను నాయన దీవించమని వేడుకొంచున్నాము. ఈ దినము పుట్టినరోజు వేడుకలు, వివాహదిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. కృపగలిగిన మా రక్షక, మేమెండైనా ఆశీర్వాదములు బిడ్డలకు అనుగ్రహించండి. ఆయుష్నివ్వండి తండ్రి, దీర్ఘాయుష్నివ్వండి. మేలుకరముగా వారి జీవితములను దీవించండి నాయన. పరీక్షలు రాస్తున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ కూడా ప్రతి పరీక్షకు సరియైన సమాధానములు రాసి ఉన్నతమైన విజయము పొందుకునేటట్టు దీవించమని వేడుకొంచున్నాము. జీవము కలిగిన దేవుడా, మా ప్రార్థనలన్నీ మీ పాద సన్నిధికి చేర్చుకొని తప్పక ప్రతిఫలమును అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ఈ స్థుతియు ప్రార్థనయు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సర్వకృపానిదేగు దేవుడు మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మీ సంతోషమును పరిపూర్ణము చేసి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.